బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ఈ టీజర్ యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ చైనాకు మాత్రం చిరాకు పెట్టించింది, అంతకు మించి భయపెట్టింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భారత్ చైనా సరిహద్దు గాల్వాన్ ప్రాంతంలో ఓ దుడ్డు కర్ర పట్టుకొని కనిపించాడు. దూరంగా పరిగెత్తుకొస్తున్న చైనా సైనికులు అరుచుకుంటూ వస్తున్నారు. కానీ దుడ్డు కర్రతో లాగి పెట్టి కొట్టిన సీన్ చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే చైనాకిక్కడే కాలింది. ఎందుకంటే చైనానే రెచ్చగొట్టిందనేది ఆ సీన్ లో అర్థం. మన సైనికులు ఒకే దగ్గర నిలబడి ఉన్నారు, కానీ కుక్కలను తిన్న చైనా సైనికులు సరిహద్దు దాటి మన వైపు వస్తున్నారు. సల్మాన్ ఖాన్ అక్కడే నిలబడి సైనికులను లాగి పెట్టి కొట్టాడు. అంటే మనం తప్పు చేయలేదు, ముందే నిర్ణయించుకున్న సరిహద్దును గౌరవించాం. అతిగా స్పందించింది, తప్పు చేసింది చైనానే అనేది ఒక్క సీన్ లో అర్థమైపోయింది. అదే ఇప్పుడు చైనాకు మంట పుట్టించింది. ప్రపంచం ముందు బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమాతో మనల్ని వెదవల్ని చేస్తున్నారనే కంగారుతో చైనాలోని ప్రభుత్వ సంస్థ గ్లోబల్ టైమ్స్ పత్రిక ఇబ్బడి ముబ్బడిగా ప్రతీకార కథనాలు రాయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత చైనాలోని సోషల్ మీడియాలో కూడా విషం చిమ్మింది. అయితే చైనాకు ముడ్డి కిందకు సెగరావడానికి కారణం సల్మాన్ ఖాన్ పాత్ర. అది మరెవరిదో కాదు, బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ హీరో కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబుది. ప్రపంచమే సంతోష్ బాబును గుర్తించింది. ఎందుకంటే చైనా కుట్రతోనే వందల మంది సైనికులను పోగేసుకుంది. పిరిగి పందల్లాగా మనకంటే రెండింతల సైనికులతో ఐరన్ రాడ్లు, ముళ్ళలాంటి ఐరన్ తీగలతో చుట్టిన రాడ్లను కూడా తెచ్చుకున్నారు. కానీ ఒకే ఒక్కడు తన టీంను ముందుండి నడిపించాడు. అసలేం జరిగిందంటే 2020లో మేలో తూర్పు లడక్ లోని ప్యాంగాంగ్ సరస్సు దగ్గర చైనా నీచులు తమ అతి తెలివి చూపించారు. రెండు దేశాల మధ్య తుపాకీ తోటా పేల్చుకోవద్దనే ఒప్పందం ఉంది. కానీ మన మీద ఒకేసారి వందల మంది దండయాత్రకు వస్తే 100 మంది కూడా లేని భారత సేన కల్నల్ సంతోష్ బాబు ఆధ్వర్యంలో అర్ధరాత్రి చర్చలకు పిలిచారు. తీరా చర్చలకు పిలిచి దాడి చేశారు. కానీ దాడి చేస్తే భయపడతామా? వెనక్కి వచ్చి మన వాళ్ళని అలర్ట్ చేశారు. పొట్టి చైనీయులను మడత పెట్టేశారు. మన వైపు కొండల్లాంటి లోతైన ప్రాంతం ఉంటే అక్కడ మన వాళ్లను వెనక్కి నెట్టారు. అయినా కూడా వదిలిపెట్టలేదు. దాదాపు 3 గంటల పాటు వందల మంది చైనా సైనికులకు అడ్డుగా 100 మంది సిమెంట్ కూడా కట్టినట్టుగా నిలబడ్డారు. సరిహద్దును కాపాడారు. చైనా పిరికి దేశం, డబ్బుంది, అభివృద్ధి చెందింది. కానీ డైరెక్ట్ గా యుద్ధం చేయలేని పిరికితనం దానిది. ఎందుకంటే ఓడిపోతే పరువు పోతుందని భయం. అందుకే లేస్తే మనిషిని కాదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటుంది. అయితే గాల్వాన్ సంఘర్షణలో మనం విజయం సాధించాం. కానీ కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో 19 మంది మన సైనికులు అమరులయ్యారు. మన దేశం ఎంతమంది చనిపోయారో ప్రజలకు 2020 జూన్ 16న తెలిపింది. కానీ చైనా తన సొంత సైనికుల మరణ వార్తను కూడా దాచిపెట్టుకుంది. అమెరికా సహా ఇతర దేశాల నిఘా సంస్థలు దాదాపు 40 మంది చైనా సైనికులు చనిపోయారని ప్రకటించింది. అంతే, ఆ రోజు నుంచి కాళ్ళబేరానికి వచ్చింది డ్రాగన్ కంట్రీ. కల్నల్ సంతోష్ బాబు జీవితం ఆధారంగానే ఈ మూవీ రూపొందబోతుంది. మరి ఇంతకీ ఈ రియల్ హీరో సంతోష్ బాబు ఎవరో తెలుసు కదా? సంతోష్ బాబు 1983 ఫిబ్రవరి 13న తెలంగాణలోని సూర్యాపేటలో పుట్టారు. తల్లిదండ్రులు ఉపేందర్ మంజుల దంపతులు. వారికి సంతోష్ బాబు ఒక్కరే సంతానం. ఉపేందర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి రిటైర్ అయ్యారు. సంతోష్ బాబు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మంచిర్యాల జిల్లాలోని లక్సెట్పేటలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో చదివారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. 2000 సంవత్సరంలో డిఫెన్స్ అకాడమీలో చేరారు. ఆ తర్వాత డెహ్రాడూన్ ఇండియన్ మిలిటరీ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 2004లో ఆర్మీలో చేరారు. అప్పటికి ఆయన వయసు 22 ఏళ్లు. సైన్యంలో చేరిన తర్వాత సంతోష్ని పెళ్లి చేసుకున్నారు. సంతోష్ బాబు, సంతోషి దంపతులకు 2 పిల్లలు. బీహార్ రెజిమెంట్ కు ప్రాతినిధ్యం వహించిన సంతోష్ మొదట జమ్మూ కాశ్మీర్ లో పనిచేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రీయ రైఫిల్స్ లో పనిచేసిన సమయంలో ఎన్నో తీవ్రవాద ఆపరేషన్లలో పాల్గొని పాక్ కుక్కలను ఏరివేశారు. ఆ తర్వాత 2006లో కెప్టెన్ గా ప్రమోట్ కాగా 2010లో మేజర్ అయ్యారు. అంతేకాదు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు ఐక్యరాజ్య సమితి పంపిన శాంతి పరిరక్షణ దళంలో కూడా సేవలందించి గొప్ప పేరు తెచ్చుకున్నారు సంతోష్ బాబు. 2019లో సంతోష్ బాబుకు కల్నల్ గా ప్రమోషన్ వచ్చింది. కల్నల్ గా కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, లడాక్, భారత్ పాక్ సరిహద్దుతో పాటు భారత్ చైనా బోర్డర్ లో పనిచేశారు. 2007లో ఒక్కడే ఇండో పాక్ సరిహద్దులో దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న 3 తీవ్రవాదులను కాల్చి చంపి గొప్ప పేరు తెచ్చుకున్నారు. అయితే భారత్ చైనా సరిహద్దులో పనిచేసే సమయంలోనే ఆయన అమరుడయ్యారు. మొక్కవోని ధైర్యంతో ఆయన దేశ సేవలు అందించి ఆ సేవలోనే అమరుడయ్యారు. ఆయన త్యాగానికి గుర్తుగా సూర్యాపేటలో భారీ విగ్రహం కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. సైన్యంలో ఉండగా మీరు భయపడొద్దని మాకెప్పుడూ చెప్పేవారని సంతోష్ బాబును తలుచుకుంటూ తండ్రి ఉపేందర్ చెబుతారు.
చెందుతారు. ఎన్నో క్రిటికల్ ఆపరేషన్స్ చేసిన సంతోష్ ధైర్యంగా దేశానికి సేవలందించారు. ఆయన త్యాగానికి, హీరోయిజానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మరోసారి సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ చైనాను షేక్ చేసింది. అపూర్వ లకే డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీపై చైనా తన గ్లోబల్ టైమ్స్ లో పెద్ద ఆర్టికల్ రాసింది. హెడ్ లైన్ ఎలా పెట్టిందో తెలుసా? వాస్తవాలను వక్రీకరించి బాలీవుడ్ ఫిల్మ్ బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ వివాదాల్లో చిక్కుకుందని రాసింది. కానీ మన దేశంలో ఎలాంటి వివాదం లేదని ఇది వాస్తవం. అయినా వివాదాల్లో చిక్కుకుందని రాసింది చైనా. చైనా ప్రేక్షకులకు సల్మాన్ ఖాన్ బాగా పరిచయం. బజరంగి భాయిజాన్ తో చైనాలో పాపులర్ అయ్యారు. సాధారణ కథల్లో కూడా సూపర్ హీరోలా కనిపిస్తుంటాడని మా దేశంలో ట్రోల్ చేస్తుంటారని వెటకారంతో రాసింది ఈ పత్రిక. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ లో సల్మాన్ ఖాన్ దివంగత కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబుగా నటించారని భారత మీడియా రాసింది. ఈ ఘర్షణ బాలీవుడ్ ను ఆకర్షించింది. బాలీవుడ్ సినిమాలు ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ కథలను తెరకెక్కిస్తాయి. అయినా ఎంత అతిశయోక్తితో సినిమాలు తీసినా కూడా చరిత్రను మార్చలేవు, తిరిగి రాయలేవు. చైనా సార్వభౌమాధికారం కింద ఉండే భూభాగాన్ని రక్షించాలనే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సంకల్పాన్ని కదిలించలేవని రాసింది. మరైతే ఇంతవరకు చనిపోయిన చైనా సైనికులకు సరైన గౌరవం కూడా ఇవ్వలేదు. కేవలం నలుగురే చనిపోయారని తప్పుడు మాటలు చెప్పి కహానీలు చెప్పింది. ప్రపంచం చైనా మాటలను నమ్మలేదు. కానీ సంతోష్ బాబుతో పాటు మన సైనికుల హీరోయిజం, ధీరత్వం మన దేశ ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది. సంతోష్ బాబుకు 2021లో కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర ప్రదానం చేసింది. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ లోని అసలు కథను చూడాలంటే 2026 ఏప్రిల్ 17 వరకు మనం ఎదురు చూడక తప్పదు. మరి మన తెలుగు బిడ్డ సంతోష్ బాబుపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. జై హింద్.